4 విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి, లేదు 5 విషయాల్లో అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మన బాడీలో కొద్దిగా ఇంబ్యాలెన్స్ జరిగింది. ఇంబ్యాలెన్స్ జరిగితే మనకి బీపీ వస్తుంది, ఇంబ్యాలెన్స్ జరిగితే మనకి హార్ట్ డిసీజ్ వచ్చింది, ఇంబ్యాలెన్స్ నుంచి క్యాన్సర్ వచ్చింది. ఆ ఇంబ్యాలెన్స్ లోపల ఏముంది, కొలెస్ట్రాల్ ఎందుకు అతుక్కుపోతుంది, ఆ బ్లడ్ వెజల్స్ మనకి ఎందుకు టైట్ అయిపోతుంది, పారాసింపథెటిక్ కొద్దిగా యాక్టివేషన్ అయితే పెట్రోల్ వాళ్ళు వేస్తున్నారు. హీ ఈస్ నాట్ కవరింగ్ ఎనీథింగ్. హీ ఈస్ నాట్ ఏ ఆల్కహాలిక్, బట్ హిస్ లివర్లో ఫుల్ ఫ్యాటీ లివర్. సో గుట్కా పీపుల్ ఏం చేస్తున్నారు, దే ఆర్ ఈటింగ్ దర్ గుట్కాస్ అట్ ద సేమ్ టైం మొత్తం. సెల్ ఫోన్ ఎక్కువసేపు చెవికి పెడితే ఏమేమవుతుంది సార్? సెల్ ఫోన్ కొద్దిసేపు మనము పెట్టుకుంటే మేల్స్లో స్టెరిలిటీ వస్తుంది, ఫీమేల్స్లో కూడా. కివి, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్ చిన్న చిన్నవి వస్తాయి. గ్రేప్స్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ కైండ్ ఆఫ్ థింగ్. బనానా కూడా ప్రాబ్లం ఉంది, వీ కెనాట్ క్లీన్ ఇట్ అప్. అవన్నీ మన లోపలికి పోయి బాగా డిస్టర్బ్ చేసేస్తాయా? ఇట్ ఈస్ కాజింగ్ క్యాన్సర్ అండి. కొన్ని ఏం తినొచ్చో 2-3 చెప్పండి సార్, అట్లీస్ట్ అవి పట్టుకుని మొదలు పెట్టచ్చు. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఆరోగ్యాలు ఇలాగా అంటే రకరకాల డిసీజెస్ బారిన పడడానికి కారణాలు ఏంటంటే అన్ని ఎలిమినేట్ చేసుకుంటూ పోలేవు. ఏం తినాలి మరి, ఎలా ఉండాలి, గాలిని ఎలా మారుస్తావు అని అడుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఫండమెంటల్గా 3-4 విషయాలు మనం మార్పులు చేసుకోగలిగితే చాలా విషయాల్లో ఏ డిసీజ్ రాకుండా మనం చూసుకోగలుగుతాం. దీని గురించే ఎక్కువగా ఆయన ఇంటర్వ్యూస్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. మనందరికీ సుపరిచితులు, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనా. వృత్తిపరంగా వారు వైద్యులు, అంటే అలోపతి సైన్స్ నేర్చుకున్నా కూడా హీ హాస్ కమ్ ఇన్ టు ఇంటిగ్రేటివ్ మెడిసిన్ బికాస్ ఇవాళ రోజుల్లో అది చాలా అవసరం. సార్ వెల్కమ్ బ్యాక్ అగైన్ సార్. మీరు సుపరిచితులు మా సుమన్ టీవీ ఆడియన్స్. మీరు ఇచ్చే టిప్స్ చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి సార్. సో మిమ్మల్ని అన్ని ఎలిమినేట్ చేయడం కష్టం కాబట్టి 4 విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి, లేదు 5 విషయాల్లో అంటే ఏం చెప్తారు సార్? ఒక చిన్న డిస్క్లైమర్ ఒకటి ఉంది. దిస్ ఈజ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఎనీ అలోపతి ఆర్ ఆయుర్వేదిక్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్. ఇది మనము వీఆర్ ట్రైంగ్ టు కరెక్ట్ అవర్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద. ఇప్పుడు మన బాడీలో కొద్దిగా ఇంబ్యాలెన్స్ జరిగింది. ఇంబ్యాలెన్స్ జరిగితే మనకి బీపీ వస్తుంది, ఇంబ్యాలెన్స్ జరిగితే మనకి హార్ట్ డిసీజ్ వచ్చింది, ఇంబ్యాలెన్స్ నుంచి క్యాన్సర్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం క్యాన్సర్ తీసేస్తున్నాము, హార్ట్ డిసీజ్ క్యాన్సర్ అది మందులు పెట్టి బీపీ సెట్ చేస్తున్నాము, హార్ట్ డిసీజ్ వస్తే బైపాస్ చేస్తాం. బట్ ఆ ఇంబ్యాలెన్స్ అక్కడే ఉంది, అంతే కదా. ఇప్పుడు మీలాగా జనాలకి బాగా అవగాహన ఉంది. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్, ఈస్ట్రోజన్ బాగా అయిపోతుంది. ఆ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయలేదంటే ఆ యూట్రస్ తీసిన తర్వాత కూడా, ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వేరే చోట్లో అక్కడ వస్తుంది. సో ఆ ఇంబ్యాలెన్స్ కి దిస్ ద కామన్ డినామినేటర్. ఇప్పుడు వచ్చేది కాదు, బట్ సమ్హౌ ఎక్కడెక్కడ మనకి పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ అనమాట. రైట్. దేర్ ఆర్ ఓకే, మనము బీపీ మందులు వాడుతున్నాము, వీఆర్ ఫైన్. నొప్పి వస్తుంది, ఎంజైనా వస్తుంది, ఒక స్టేర్ కేస్ వస్తుంది, మందులు తీసుకుంటున్నాము, వీఆర్ ఏబుల్ టు గో ఫర్ సెకండ్ స్టేర్, ఫైన్. ఆ ఇంబ్యాలెన్స్ లోపల ఏముంది, కొలెస్ట్రాల్ ఎందుకు అతుక్కుపోతుంది, అది మనకి వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. కరెక్ట్. లాట్ ఆఫ్ సింపుల్ థింగ్స్. ఆ బ్లడ్ వెజల్స్ మనకి ఎందుకు టైట్ అయిపోతుంది, సింపథెటిక్, పారాసింపథెటిక్. మన ఋషిమునులు కూడా బాగా కైండ్ ఆఫ్ మన ఆధ్యాత్మిక్ చూస్తే హౌ దీస్ పీపుల్ ఆర్ ఏబుల్ టు లివ్ ఫర్ సో లాంగ్. వాళ్ళు దే ఆర్ టేకింగ్ ఏ ప్రాపర్ బ్రీదింగ్. దాని నుంచి ఒక 2 ఉన్నాయి, సింపథెటిక్. ఎగ్జాక్ట్లీ అదేనా సార్? అదే. సో దానికి లెఫ్ట్ నాస్ట్రిల్, రైట్ నాస్ట్రిల్ చెప్తారు, ఇంగ్లా పింగ్లా చెప్తారు, సేమ్. సో ఆ 2 బ్యాలెన్స్ చేసుకుంటే, టు బి ఫ్రాంక్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ అమ్మా. పారాసింపథెటిక్ ఈజ్ ద వన్ థింగ్. పారాసింపథెటిక్ కొద్దిగా యాక్టివేషన్ అయితే వీ విల్ బీ మోర్ రిలాక్స్డ్, మన బ్రీదింగ్ కంఫర్ట్ అయిపోతుంది, బీపీ అన్నెసరీ రేస్ కాదు, యువర్ టెంపర్ గోస్ ఇన్ టు నార్మల్ థింగ్. సో మనము ఇది సాధించాలి అని ఈ ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో వీ హ్యావ్ క్రియేటెడ్ సమ్ థింగ్స్. ఇందులో కొన్ని న్యాచురోపతి ఉన్నాయి ప్రిన్సిపల్స్. వీఆర్ యూజింగ్ సమ్ సింపుల్ మెథడాలజీస్. ఇప్పుడు బ్రీదింగ్ చేయాలంటే ఎవ్రీబడి కెనాట్ బికమ్ ఏ రామ్దేవ్ బాబా, అంతా చేయలేం. సో వీ వర్క్ ఆన్ సమ్ ఏరియాస్ అండి. బట్ ఇమ్మినెంట్ ఒక 4-5 థింగ్స్ చెప్పారు మీరు, దట్ ఈస్ వెరీ కాన్స్టెంట్ అమ్మా. ఇప్పుడు సమ్వేర్ వీఆర్ బిలీవింగ్ ఈ ఒక పంటల నుంచి పెస్టిసైడ్స్. I'll just give some examples so that మనం కరెక్ట్ చేయొచ్చు. I was going to a
ప్లేస్, సిస్టర్స్ ప్లేస్కి వెళ్తాను. మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉంది, సూపర్ ఉంది. సో బై ద టైమ్ ఐ ఎంటర్డ్ దేర్ ఇట్ వాజ్ ఆల్రెడీ ఈవినింగ్. అక్కడ దోమల కోసం ఒక మందులు వేస్తున్నారు. అబ్బా, ఇది కూడా ఇప్పుడు కూడా యూజ్ అవుతుందా? దట్ టు గేటెడ్ కమ్యూనిటీ, ఎవ్రీ వన్ ఈజ్ ఎ వెరీ ఇన్ఫార్మ్డ్ పర్సన్. ఆ మాలాథాయన్, ఆ థింగ్స్ ఉన్నాయి కదా, అది ఈస్ కాజింగ్, వీ నో దట్ ఈస్ కాజింగ్ నౌ ఎట్రజిన్ అని ఉంది అమ్మా, ఇట్ ఈస్ కాజింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓహో, అంటే ఆ దోమల మందు పీల్చుకోవడం వల్ల సార్? వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ లాజిక్ కదా. ఆ దోమల మందులు అన్ని బ్యాన్ అయితే మన దగ్గర ఎందుకు యూజ్ చేస్తున్నాం మనము? ఎక్కడెక్కడ బ్యాన్ అయ్యాయి సార్ అవన్నీ? US లో అయింది, యూరోప్ లో అయింది. ఇది మా బ్యాన్ Atrazine totally banned. They like that. I'm failing to understand what is happening to us. We are talking about very good greenery, chala manchiga undi, gated community undi, super undi. But what is that thing? Why they are unnecessarily? This is like putting your on your own legs. Okay, that is something. And ఆ చిన్న వాటికి మనము ఆలోచించాలి అండ్ వర్క్అవుట్ థింగ్స్ చేయాలి. సింపుల్ వేస్, దిస్ ఇస్ నాట్ ఏ వెరీ బిగ్ రాకెట్ సైజ్ ఆల్సో. పేషెంట్స్ ఆర్ నాట్ రియలీ టాట్ అబౌట్ దీస్ థింగ్స్ అనమాట. లైట్ ఎట్లా యూజ్ చేయాలి, నాట్ టు యూజ్ సింథెటిక్స్ అండ్ ఆల్ దాట్. ఇప్పుడు ఐ హ్యాడ్ అబ్జర్వ్డ్, ఐ వాస్ గోయింగ్ త్రూ, ఒకసారి బస్ రైడ్ తీసుకున్నా, వాంటెడ్ టు గో టు గచ్చిబౌలి. బస్ రైడ్ తీసుకుంటే ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద హెల్త్ లెవెల్ ఆఫ్ పీపుల్. ఒకడైనా పడుకున్నాడు, ఒకడైనా స్నోరింగ్ చేస్తున్నాడు. ఆ పడుకున్నాడు అంటే నిద్ర వస్తుంది, అరే ప్రయాణంలో నిద్ర వస్తుంది కదా సార్ చెప్తున్నాడు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రయాణంలో నిద్రపోవడం అనేది కరెక్ట్ లేదు. ఆ బస్ రైడ్ లో వెన్ యు ఆర్ ఎన్వైరన్మెంటలీ ఇల్, ఎన్వైరన్మెంటల్ ఇండ్యూస్ ప్రాబ్లం ఉంది మీకు, మల్టిపుల్ కెమికల్ సెన్సిటివిటీ లాగా ఉంటుంది. ఆ డీజిల్ ఎగ్జాస్ట్ లోపల పోతే మనకి నిద్ర వస్తుంది. ఓహో, ఇది చాలా అవును. వీ హ్యాడ్ సీన్, ఐ వాస్ టాకింగ్ టు పెట్రోల్ అక్కడ వేపిస్తాం కదా, ఐ వాస్ ట్రైంగ్ టు టాక్ టు దెమ్ పీపుల్ హౌ థింగ్స్ అండ్ ఆల్ దట్, వాట్ షిప్స్ యూ డూ. వాళ్ళు చెప్తే నేను పెట్రోల్ వాళ్ళు వేస్తున్నాడు, ఓకే, he is not covering anything, he is in for a, ఆయనకి అదే వాసన మంచిగా అనిపిస్తుంది. బట్ he is not a alcoholic, but his liver లో full fatty liver వస్తుంది. ఎందుకంటే అదంతా పీల్ చేసుకుని fatty liver వస్తుంది. I want to study him for next 20 years because I'm sure this guy is going to get into some bone marrow problem, just trying to take that. So what I do when I am making a petrol, I will close my windows so that వాసన నాకు రావద్దు. అంత కూడా పీల్చకూడదు. ఇప్పుడు కొన్ని జనాలు ఉన్నారమ్మా, ఎన్వైరన్మెంటల్ ఇల్నెస్ అని ఒక కొత్త పేరు వచ్చింది, దాట్ వాజ్ డన్ లాంగ్ టైమ్ బ్యాక్. వాళ్ళకి ఎన్వైరన్మెంటల్స్ అంటే మీకు ఏమైనా పడదా, నిమ్మకాయ పడదా, అది ఎన్వైరన్మెంటల్ ఇల్నెస్. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ దట్. నిమ్మకాయ ఈజ్ అ గుడ్ థింగ్, ఇట్స్ అ వైటమిన్ సి, బట్ దిస్ సిస్టమ్ లోపలిది కొద్దిగా బ్యాలెన్సింగ్ సరిగా లేదు, అందుకే పడట్లేదు. జస్ట్ ఒక ఇట్ క్యాన్ బి ఎ సింపుల్ fume also. I have seen watching a movie, some people were sitting bite akkada, నేను నా వైఫ్కి చెప్తున్నా, అరే చాలా స్మెల్ వస్తుంది, ఐ నో దేర్ ఆర్ గుట్కా పీపుల్ సిట్టింగ్ హియర్. సో గుట్కా పీపుల్ ఏం చేస్తున్నారు, దే ఆర్ ఈటింగ్ దర్ గుట్కాస్, అట్ ద సేమ్ టైం మొత్తం ఏరియాలో వాసన వస్తుంది. ఐ హ్యాడ్ టు వాక్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్ బికాస్ ఐ కెనాట్ కన్విన్స్ దట్ గై టు స్టే బ్యాక్, గో అవుట్. యాక్చువల్లీ it is like smoking a cigarette. అవును కదా, అంతే కదా. That's a big issue. So ఈ small issues ఉన్నాయి, we are just trying to understand few things. సో ఇవి సార్, ఇప్పుడు మీరు డీజిల్ చెప్పారు, ఇలా పెట్రోల్ డీజిల్ ఆ ఫ్యూమ్స్ రావడం వల్ల మైండ్ అలా జుమ్మని ఇదైపోయి నిద్రపోతున్నారు బస్సుల్లోని. ఇది కాకుండా సార్ ఇంకా మనకి వాడే పరికరాలు, మన సెల్ ఫోన్ గురించి చాలా మనం వింటున్నాం. దట్స్ అ బిగ్ సబ్జెక్ట్ అండి. సమ్వేర్ ఇంపార్టెంట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ కాల్డ్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అమ్మా. అందరికీ ఐడియా లేదు, తెలుస్తుంది, బట్ అరే ఇంతే కదా ఆడుతున్నారు. సార్ వీ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్ and check the thing status there. Everyone is using wireless communication. Wireless communication is called Wi-Fi. School lo Wi-Fi enduku 2014 lo France has banned using Wi-Fi in the schools, and they had made it sure ki wired lines pettukomani chepparu. క్లాస్ లో 20 ల్యాప్టాప్స్ ఉంటే 20 ల్యాప్టాప్స్ కి we can do a directly LAN communication. So that kind of thing is a bigger evil. ఇప్పుడు అందరూ, I can always tell about everyone. Most of us, we used to think about it is the smoking which is the only problem. Now the problems are different. One is this Wi-Fi.
వైఫై వల్ల ఏం సమస్యలు వస్తాయి సార్? వైఫై నుంచి ఇట్స్ కాల్డ్ ఎలక్ట్రో హైపర్ సెన్సిటివిటీ అబ్బా. వైఫై ఈజ్ రియలీ కాజింగ్ యువర్ సెల్ మెంబ్రెయిన్స్ ఉంటాయి కదా, సెల్ మెంబ్రెయిన్స్లో దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ వోల్టేజ్ ఉంటుంది. అంటే ఇన్ అండ్ అవుట్ కోసం కొద్దిగా అది మెయింటైన్ అవుతుంది. ఆ స్టెబిలిటీ పూర్తిగా పాడైపోతుంది వైఫై వల్ల. వైఫై వల్ల. సో అయితే మీరు ఐటీ సెక్టర్ వాళ్ళు ఏమన్నారు సార్? ఐటీ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు. I had been always talking about to those people also not to use wireless communication. Use that LAN cable కదా. సో వాట్ హ్యాపెన్స్ సార్ యాక్చువల్లీ ఒక 10 years ఐటీ సెక్టర్ లో పనిచేసే వాళ్ళకి వాట్ ఆల్ ప్రాబ్లమ్స్ డు దే ఎన్కౌంటర్? అంటే మెంటల్ స్ట్రెస్, ఎమోషనల్, I had seen my close people, my niece, nephews, and there is a issue. Sleep is a issue. They are working overtime. All the time they are on this one, mobiles as well, laptop, whatever things and all that. Aim increase అయింది ఈ మధ్య, యంగ్ కపుల్స్ లో ఏం ఇంక్రీజ్ అయింది. There is a distress. Two people are sitting in different rooms and they are totally different. So psychiatric problems are on the increase because of this wireless communication. Apart from that, your body lo tatkoni shakti untadi. So we believe most of it is not just the brain tumor, which is, there are case reports vachinayi, brain tumor caused by Wi-Fi. We are not talking about brain tumors only. We are talking about even ఒక బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా ఈ వైఫై వల్ల మన బాడీలో ఒక పీనియల్ గ్లాండ్ ఉంటుంది. పీనియల్ గ్లాండ్ నుంచి మెలటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్ కి లో మెలటోనిన్ లెవెల్స్ ఉన్నాయి, అందుకొరకే క్యాన్సర్ సఫర్ అవుతుంది. సో లో మెలటోనిన్ లెవెల్స్ ఆర్ ద బిగ్ కాజ్. ఈ వైఫై ఆల్సో ఇస్ కాజింగ్ దట్. యాక్టివేషన్ ఆఫ్ వైరసెస్ అవుతుంది. ఇప్పుడు చిన్న కామన్ కోల్డ్ ఆల్సో, బికాస్ యు ఆర్ లివింగ్ ఇన్ దట్ కైండ్ అట్మాస్ఫియర్, మీ తట్టుకొని శక్తి ఈజ్ నాట్ taking over. Correct. That is resulting into some long standing this one. అది వైఫై వల్ల అవుతుంది అలాంటి సమస్యలు. We are very sure about that. There are studies కూడా జరిగినాయి. సార్ సెల్ ఫోన్ ఎక్కువసేపు చెవికి పెడితే అవును ఏమేమవుతుంది సార్? అలాగే బాడీలో పాకెట్ లో పెట్టకూడదు. ఎగ్జాక్ట్లీ. దిండు కింద తలగడ కింద పెట్టద్దు అంటున్నారు. సెల్ ఫోన్ కొద్దిసేపు మనము పెట్టుకుంటే ఇయర్ కొద్దిగా ఇది హాట్ అయిపోతుందమ్మా. దేర్ ఆర్ సమ్ స్టడీస్ జరిగినాయి, థర్మల్ యాజ్ వెల్ యాజ్ నాన్ థర్మల్. మాకు థర్మల్ కూడా హాట్ కూడా కాలేదంటే ఇట్ ఈస్ కాజింగ్ సమ్ ఇష్యూస్, నాట్ జస్ట్ హియర్, ఇన్సైడ్ ద బ్రెయిన్ ఆల్సో. ఆ పాకెట్ లో పెట్టడానికి ఐ విల్ జస్ట్ గివ్ ఏ స్మాలెస్ట్ ఎగ్జాంపుల్. ఒకటి, మేల్స్ లో స్టెరిలిటీ వస్తుంది, ఫీమేల్స్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఫీమేల్స్, ఆడవాళ్ళు అస్సలు యంగ్ ఏజ్ గ్రూప్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్ దట్, దే షుడ్ నాట్ కీప్ దిస్ ల్యాప్. ఈ ల్యాప్టాప్ ఎందుకు కూడా వచ్చింది, ల్యాప్ లో పెడతామని ల్యాప్టాప్ వచ్చింది. ఇది నెవర్. దట్ యువర్ ఓవరీస్ అండ్ ఆల్ దట్ ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ఎ ఇష్యూ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ఓవరీస్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ ద బోన్స్ ఉంటాయి కదా, ఇక్కడ మనం పాకెట్ లో పెడుతున్నాము, బ్యాక్ సైడ్ లో పెట్టేస్తున్నాము. ఆ ప్యాకెట్ లో పెడితే బోన్ మ్యారో కూడా ఇష్యూస్ వస్తున్నాయి. all things are peer reviewed. I can always show you on that particular thing. There is a lot of Stark et al అని వాళ్ళు చేశారు పని. ఇది this is a big kind of thing. సార్ చాలా మంది ఇప్పుడు లేడీస్ కూడా కుర్తాలకు పాకెట్లు వస్తున్నాయి. లేడీస్ కి మంచిది కదా, బ్యాగ్ మంచిది కదా, మంచిది, కానీ సెల్ ఫోన్ మనం చక్కగా పాకెట్ లో పెట్టేసుకోవచ్చు. బట్ ఓవరీస్ కి బ్యాగ్ అంటే మా ఒక మెంటర్ గురుగారు ఉండేది, ఆయన అదే చెప్పాడు, లేడీస్ కి చాలా ప్రొటెక్షన్స్ ఉంటాయి, బ్యాగ్ లో సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు, ఈస్ట్రోజన్ నుంచి హార్ట్ డిసీజ్ రావచ్చు. సో హీ వాజ్ ఆల్వేస్ టెలింగ్ లేడీస్ ఆర్ మోర్, గాడ్ హ్యాస్ గివెన్ మోర్ ఎక్స్ట్రా టు. అదే సార్, డెఫినెట్ గా ఐ థింక్. కానీ ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్లో ఈ చిన్నవి కూడా పట్టించుకోవాలి. పాకెట్ లో పెట్టుకోకూడదు సెల్ ఫోన్ అబ్బాయిలు, అమ్మాయిలేమో జేబులో పెట్టుకోవాలి. Try to be careful about that, because always on enduku, you are not that chief minister or bigger person kada, or you can always put your phone on not mobile data. అదే కదా, జస్ట్ ఒక కాల్ రావాలంటే మొబైల్ డేటా అవసరం లేదు. సో అయితే మీరు మొబైల్ డేటా ఆఫ్ చేసి పెట్టడం అవసరం. ఐ కీప్ ఇట్ మోస్ట్లీ టైమ్స్ నా పర్సనల్ ఫోన్ కి. ఐ డోంట్ యూస్ మొబైల్ డేటా. మొబైల్ డేటా మార్నింగ్ 10 minutes, ఈవినింగ్ 10 minutes మాక్సిమం, బికాస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ థింగ్. వాట్సాప్ సార్, ఆక్సిజన్ లేని ప్లేస్ కి జనాన్ని పంపిస్తే ఎలా ఫీల్ అవుతారు? మొబైల్ డేటా ఆఫ్ చేస్తే చాలా మంది అలా ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అయ్యాలి? బికాస్ దే ఆర్ సో అంటే యాంగ్షియస్, ఏమేమి వచ్చేస్తుంది, మిస్ అయిపోతున్నాము మెసేజ్లు, వాట్సాప్లు. దట్ ఈస్ పుషింగ్ యూ టువర్డ్స్ ఎ డిజాస్టర్. అదే కదా. It is you are always anxious. You are not able to breathe properly during that. I have seen people in the metro talk. What is that now? Ante somehow I am not of that age, but that age guys
are going to face a problem. సో సార్ మనకి పెస్టిసైడ్స్ దోమల మందుల గురించి మాట్లాడాము, సెల్ ఫోన్ రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి మాట్లాడాము. వన్ థింగ్ యూ ఆల్వేస్ ఎంఫసైజెస్ డయట్ సార్. Yeah. డయట్లో ఆఫ్ కోర్స్ మనకి పెస్టిసైడ్ లేని ఫుడ్ రావడం కష్టం సార్. ఆర్గానిక్ అని చెప్పినా వీ డోంట్ నో. Exactly. సో మన ప్రివెన్షన్ ఎలా జరగాలి? ఇంట్లోకి వచ్చిన ప్రతిదీ అంటే మనం ఎట్లా దాన్ని ఫిల్టర్ చేసి బాగా కడగడం లేకపోతే బాగా ఇచ్చేయడం చేయొచ్చు? ఈజీ థింగ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ అట్ స్మాల్ థింగ్స్. మనము ఆల్వేస్ యూస్ టు థింక్ దట్ వాష్ చేస్తే మొత్తం పోతుంది. ఇప్పుడు ఒక కాలీఫ్లవర్ ఉంది, కాలీఫ్లవర్ ఓకే, గోబీ, అది ఎంత వాష్ చేస్తే కూడా పోదు. పోదా సార్? పోదు. దీనిలో అది పంటలు పెట్టి ఉంటాయి. దానికి ఆర్ సమ్ ఫ్రూట్స్కి వాట్ ఎవర్ యూఆర్ యూజింగ్, ఒక హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక స్పూన్ తీసుకొని వాటర్లో పెట్టు. దిస్ ఇస్ అ వెరీ సింపుల్ సొల్యూషన్. దెర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో లైక్ ఓజోన్ అన్నీ చేయొచ్చు. బట్ సింపుల్ సొల్యూషన్ ఈస్ గెటింగ్ ఏ 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ చిన్న బాటిల్. ఇట్ డజంట్ కాస్ట్ 30 రూపీస్ ఆల్సో. 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని 20 minutes దానిలో నానబెట్టేయండి. 80 to 90% ఆఫ్ దాట్ థింగ్ విల్ బి గాన్. ఏమి ఉంటాయి సార్ పెస్టిసైడ్లో? లెడ్డా? పెస్టిసైడ్లో యూజువలీ ఆ పంటల్లో అట్రజిన్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ వీడిసైడ్స్ ఉంటాయి. దెర్ ఇస్ ఆల్ కెమికల్స్ ఉన్నాయి. అవన్నీ మన లోపలికి పోయి సార్ బాగా డిస్టర్బ్ చేసేస్తాయా? Atrazine is causing cancer అండి. Breast cancer is caused by atrazine. It is because of some areas ఉన్నాయి. I think this we can always go deep into that. ఒక గ్లైఫాసేట్ అని ఉంది అమ్మా, ఎవ్రీ కంట్రీలో బ్యాన్ చేశారు, ఇండియాలో కూడా బ్యాన్ చేశారు. బట్ ఐ కెన్ గెట్ గ్లైఫాసేట్ లైక్ ఎనీథింగ్ హియర్. అందరూ యూజింగ్ 4 times 6 times more glyphosate for that ఎక్కువ ఈల్డ్ కోసం. గ్లైఫోసేట్ when it is bad we have to. కాలీఫ్లవర్ తో పాటు వాట్ ఆర్ ది అదర్ డేంజర్ వెజిటబుల్స్ కొంచెం బాగా జాగ్రత్తగా ఉండాలి? డేంజర్ వెజిటబుల్స్ అంటే ఐ మే గో ఆన్ అండ్ ఆన్, బట్ ఫర్ జస్ట్ సింపుల్ థింగ్స్ దేర్ ఆర్ సమ్ డర్టీ డజన్ వెజిటేబుల్ ఉంటాయి అమ్మా. ఫ్రూట్స్ ఉంటాయి, స్ట్రాబెర్రీ ఉంది. Why we are focusing on this particular thing is people are now kiwi వాడాలి, ఇది వాడాలి, people are going for that. Broccoli వాడాలి, right? And these are the fruits which are heavily given pesticide to see that మంచి yield రావాలి అని. సో ఇప్పుడు సింపుల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏదైతే మనకి దానిలో ఏమన్నా ఉంటాయి సార్ స్ట్రెంగ్త్ లో? 3% ఉంటుంది. 3% హైడ్రోజన్ వాటర్ లో పెట్టేసి కొద్దిగా వేడి వాటర్ పెట్టేసి దానిలో పెట్టేస్తే చాలు. సో కివి, స్ట్రాబెర్రీ, Exactly. ఈ బ్లూబెర్రీస్ చిన్న చిన్న వస్తాయి, గ్రేప్స్ ఒకటి. గ్రేప్స్ ఉన్నాయి. గ్రేప్స్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ సమ్వేర్ ఐ డోంట్ హ్యావ్ టు గో ఆన్ అండ్ ఆన్. ఇది మనకి బనానా కూడా ప్రాబ్లం ఉంది. వీ కెనాట్ క్లీన్ ఇట్ అప్. పోనీ ఏం తినొచ్చు 2-3 చెప్పండి సార్, అట్లీస్ట్ అవి పట్టుకుని మొదలు పెట్టచ్చు. నేనైతే కొద్దిగా ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ పపాయ, pomegranate, orange. So these are the some things which can help you in a big way. సార్ మామూలుగా మీరు ఇచ్చే థెరపీస్ లో వెల్నెస్ వైపు వెళ్తున్న వాళ్ళు, పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఇల్నెస్ కానీ కొంచెం ఆ ఇంబ్యాలెన్సెస్ వస్తున్న వాళ్ళు, అప్పుడప్పుడే వస్తున్న వాళ్ళు, Okay. థెరపీస్ వల్ల ఏమవుతుంది అంటే, మరి సపోజ్ యూ సిట్ ఇన్ రెడ్ అవును, దీనిలో కైండ్ ఆఫ్ చెమట తీస్తాము. సో దానిలో కొంత పోతాయి సార్ ఈ టాక్సిన్స్ అన్ని. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ రిమూవింగ్ దట్ థింగ్స్. ఈ ఏముంటాయి అంటే ఈ అన్ని టాక్సిన్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ ఉంటాయి. బాడీలో పోయి ఫ్యాట్స్ లో పోయి మర్జ్ అయిపోతారు. ఇట్ కెన్ బి లివర్, ఇట్ కెన్ బి యువర్ సబ్క్యూటేనియస్ టిష్యూ ఆల్సో, స్కిన్ కి బ్యాక్ సైడ్ కూడా. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ కెన్ బి ఈజీలీ మేనేజ్ బై, యూ డోంట్ హ్యావ్ టు అక్కర్లేదు ఎక్కడ రావాల్సింది. స్టార్ట్ యూజింగ్ సమ్ గుడ్ వైటమిన్ అండ్ యూజ్ దిస్ పర్టిక్యులర్ థింగ్, మేక్స్ ఎ డిఫరెన్స్. అలాగే సార్, ఇప్పుడు డయట్ లో సార్ మీరు ఏమేమి పెస్టిసైడ్ బారిన పడకుండా చెప్తున్నారు, బట్ ఫుడ్ గ్రూప్స్ గా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ వైట్ పాలిష్డ్ రైస్? ఏమైనా ప్రాబ్లమ్ దాంతో? కొంతమంది కొంచెం తిను పర్లేదంటారు, eat 100 grams. Polished rice is a really big issue అండి. I don't think Sona Masuri rice, Hyderabad, whatever we are eating. You want to get diabetes or you want to get some other problems, please go for it. Polished is a big issue. Vitamin ledu danlo, thiamine ledu, it causes the issues. Better is your dampud biyam was the best particular thing. Or brown rice sir? Brown rice also is good. Red rice? Red rice. ఇవన్నీ ఓకే కానీ పాలిష్డ్ రైస్ వద్దు. Polished rice particularly కొద్దిగా అవాయిడ్ చేస్తాం. దొడ్డ బియ్యం ఉండేది ఇంతకు ముందు, దట్ యూస్ టు, దట్ ఈస్ ఆల్సో గుడ్ అండి. కేరళలో ఎక్కువ ఉంటుంది గంజి కోసం, దానికోసం. ఎగ్జాక్ట్లీ. సార్ అలాగే ప్లీజ్ టెల్ us about wheat. అది కన్ఫ్యూజన్ చాలా మందికి. అందులో గ్లూటెన్ ఉంది, తినద్దని కొంతమంది అంటారు. గ్లూటెన్ 2 రోటీలు తింటే పుల్కాలు మంచిది అంటారు. That's true, but whatever is it, wheat which was there before is not of the same now. దానిలో మంచి కన్సెప్ట్ అది థింగ్స్ పోయినాయి. సో దానిలో కెర్నల్ ఉంటుంది పైన, అది పోతుంది. వీట్ గ్రాస్ అని అర్థం, వీఆర్ టాకింగ్ అబౌట్ వీట్ గ్రాస్ కదా, ఈ సచ్ ఎ గుడ్ థింగ్. వీట్ గ్రాస్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ క్యాన్సర్ పేషెంట్స్.
సో వీటిలో కొన్ని జనాలకి ఆటోమిన్ ఇష్యూస్ ఉంటే, ఆటోమిన్ ఇష్యూస్ ఆర్ యూజువలీ బ్యాక్ పెయిన్, నో పెయిన్, జాయింట్ పెయిన్స్, పీపుల్ హ్యావింగ్ స్కిన్ ఇష్యూస్ అండ్ ఆల్ దాట్, ఆటిజం, ADHD, ఆస్తమా, వీళ్ళకి మేమైతే జస్ట్ బై స్టాపింగ్ దిస్ వీట్ థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్. అవును. సో ఇట్ ఈస్ లైక్ ఇంటెస్టైన్స్ అని బాడీలో చిన్న పేగులు ఉంటాయి కదా, దానిలో కొన్ని హోల్స్ పడుతున్నాయి ఈ వీట్ వలన. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లీకీ గట్. అది కొద్దిగా క్లోజ్ చేస్తే హెల్త్ ఈస్ క్వైట్ గుడ్ అండి. చాలా బాగుంది సార్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఐ హ్యాడ్ వర్క్డ్ విత్ మై పార్కిన్సోనిజం పేషెంట్కి వెన్ వి కట్ ద వీట్, హీస్ ట్రెమర్స్ అండ్ ఆల్ దాట్ is a difference. చాలా ఐ థింక్ దీని ఇంపాక్ట్ చిన్న చిన్న విషయాలలో వస్తుంది, మనకు తెలియట్లేదు. అంటే నేను చూసేది కేసెస్ కొద్దిగా అవుట్ ఆఫ్ ద సిలబస్ వస్తాయి. అవుట్ ఆఫ్ సిలబస్ అంటే ఇట్ ఈస్ నాట్ బీయింగ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేశారు, అది హెల్ప్ కాలేదు, బైపాస్ అయిపోయింది, అది హెల్ప్ కాలేదు, క్యాన్సర్ సర్జరీస్ తీసాను, అది హెల్ప్ కాలేదు. సో వీ ఫాలో ఆన్ స్మాల్ థింగ్స్ ఫస్ట్. దాని నుంచి ఇది లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉన్నాయండి. ఓహో, బేసికలీ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉన్నాయి. సింపుల్. ఐ కరెక్ట్ హిస్ స్లీప్, ఐ కరెక్ట్ హిస్ కాన్స్టిపేషన్, థింగ్స్ ఆర్ బెటర్. అంత చిన్న స్మాల్ థింగ్స్ మ్యాటర్. సొల్యూషన్స్. అండ్ ఫైనలీ సార్, ఐ వాంట్ టు ఆస్క్ యూ అబౌట్ లెడ్. లెడ్ గురించి మీరు చాలా ఎక్కువ చెప్తారు ప్రతిసారి, అండ్ మనం చదువుతున్నాం కూడా లెడ్ లెవెల్స్ ఎక్కువ ఉండిపోతున్నాయి, కొన్ని మసాలాల్లో కూడా ఉన్నాయని, ఇంకా ప్రిజర్వేటివ్స్ లో ఉన్నాయని. సో టెల్ us about lead, sir. What does ఇప్పుడు లెడ్ గురించి మాట్లాడితే అన్ని ప్రాబ్లమ్స్ బేసికలీ, పర్టికులర్లీ బీపీ గురించి అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ లెడ్ నౌ. ఇండియాలో లెడ్ శాతం చాలా ఎక్కువ ఉంది. లెడ్ ఈజ్ వన్ థింగ్ విచ్ ట్రైస్ టు మిమిక్ కాల్షియం అండ్ మాగ్నీషియం. కాల్షియం ఎక్కడ పోయింది చోట్లో లెడ్ వెళ్ళిపోతుంది. సో బోన్స్లో ఎక్కువ డిపాజిట్ అవుతుంది. బోన్స్లో డిపాజిట్ అయిపోయి ఆర్టరీస్లో, సాఫ్ట్ టిష్యూస్లో, కిడ్నీస్లో డిపాజిట్ అవుతాయి. కిడ్నీస్లో డిపాజిట్ అయితే CKD వస్తుంది, ఇది థింగ్స్ అండ్ ఆల్ దాట్. సో ఒక లెవెల్ చూసాము, అబౌట్ 20 అని టెస్ట్ చేస్తాము, అప్ టు 140 థింగ్స్ ఆర్ దేర్. నార్మల్లీ ఎవ్రీ వన్ ఈస్ హ్యావింగ్ మోర్ దెన్ 70 or 80. అమెరికాలో 0 to 5 కూడా వద్దు అంటున్నారు ఇప్పుడు. షుడ్ బి నో పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ లెడ్ ఇన్ ద బాడీ షుడ్ బి దేర్. అదే మనకి 70, 140, 150 ఎందుకు? ఇక్కడ వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. మన చిన్నప్పుడు పెన్సిల్స్ రాసేవాళ్ళం కదా సార్, అది లెడ్ పెన్సిల్స్, అది స్టాప్ అయింది తల్లి. స్టాప్ అయిన తర్వాత దానిలో ఏం చేశారంటే, దానిపైన నట్రాజ్ ఉంటది కదా, రెడ్ బ్లాక్ ఉంటది చూడు, ఆ రెడ్ అండ్ బ్లాక్ వాజ్ పెయింట్ హ్యాస్ గాట్ లెడ్. అన్ని పెయింట్స్ హ్యాస్ గాట్ లెడ్ అమ్మా. సో వీ వర్ సిస్టమేటిక్లీ పాయిజన్డ్. వీ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ఎ కేస్ ఇన్ సమ్ ఏరియా విచ్ ఇస్ నియర్ కోలాపూర్. అక్కడ ఆర్టిఫిషియల్ జెవ్లీ ఎక్కడ చేస్తారమ్మా. సో అందరికి 700, 800 లెడ్ లెవెల్స్ ఉన్నాయి బ్లడ్ లో, అండ్ దే ఆర్ ఆల్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ దట్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? దే ఆర్ ఓన్లీ క్రియేటింగ్ దట్. అదే ఆర్టిఫిషియల్ జెవ్లరీలో లెడ్ ఈజ్ యూజ్ మ్యాక్సిమల్లీ. ఇక్కడ నా దగ్గర కొన్ని పేషెంట్స్ ఉన్నాయి, ఈ సైడ్ నుంచి వస్తాయి, చార్మార్ నుంచి. దే ఆర్ వెరీ గుడ్ జెవెలర్స్, చిన్న పని చేస్తారు వాళ్ళు. ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ హై లెవెల్స్ ఆఫ్ లెడ్. The moment we reduce the lead, they start feeling totally different. సో లెడ్ టాక్సిసిటీ ఉందా లేదా ఎలా టెస్ట్ చేసుకోవాలి సార్? బ్లడ్ టెస్ట్ ఈ మధ్య ఈజీ అయిపోయింది. ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్. ఇది వరకు కష్టం. సో మీరు చెప్పారు సార్, లెడ్ ఈజ్ ద ఒక థింగ్ చెప్తే జనరేషన్ లో లెడ్ ఈజ్ ద మాక్సిమం ఇంపాక్ట్ అయింది అండి. లెడ్ గురించి మనకి ఒకసారి పెట్రోల్ కూడా లెడ్ ఫ్రీ లేదు అప్పుడు. లెడ్ వాజ్ యాడెడ్ ఇన్ ద పెట్రోల్. అంతే కదా. యా, వీఆర్ ఆల్ సిస్టమేటిక్లీ పాయిజన్డ్ ఆల్ దాట్. సో ఇంత చూసుకుంటే మన ఆరోగ్యం బాగుండి మనం కొంత బయటపడచ్చు. ఐ కెన్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ పేపర్స్ కూడా ఉన్నాయి దీని మీద. లెడ్ కాజింగ్ దిస్, లెడ్ రెడ్యూసింగ్ యువర్ వైటమిన్ డి లెవెల్స్. ఇప్పుడు ఏమైతుంది, అందరికి వైటమిన్ డి లెవెల్స్ లో ఎందుకు ఉండాలి? అదే కదా సార్. ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ గుడ్ సన్లైట్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద రూరల్ ఏరియా ఆల్సో. దే ఆర్ హ్యావింగ్. మన దగ్గర ఒకే సిటీలో లేదంటే రూరల్ ఏరియాస్ లో ఎందుకు అవుతుంది? సో దిస్ ఇస్ ఎ డైరెక్ట్ కొరిలేషన్. Lead directly proportional to this one, calcium and this one, దాని నుంచి వైటమిన్ డికి వెళ్తుంది. సో స్మాల్ థింగ్స్ ఉన్నాయి, జస్ట్ కరెక్షన్ చేద్దాము. ఇప్పుడు లెడ్ మేము పాల్లో కూడా చూసామండి. మొన్న ఒకటి యురేనియం ఇస్ ఫౌండ్ ఇన్ ద బ్రెస్ట్ మిల్క్. యురేనియం వీ హ్యాడ్ వర్క్డ్ ఆన్ సమ్ ఏరియాస్ అమ్మ. ఒక ఏరియాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉంది, అండ్ వీ ఫౌండ్ హై లెవెల్స్ ఆఫ్ యురేనియం ఇన్ సమ్ పేషెంట్స్ హు ఆర్ హ్యావింగ్ కిడ్నీ ప్రాబ్లమ్స్. సో హౌ టు రిమూవ్ దట్ పర్టిక్యులర్ థింగ్ మా పరిధిలో వస్తుంది. కరెక్ట్. వీ డూ యాజ్ ఎ టాక్సికాలజిస్ట్, యాజ్ ఎ మెడికల్ థింగ్, వీ ట్రై టు రెడ్యూస్ దట్ పర్టిక్యులర్ లెవెల్. ఒకసారి చూస్తే కొద్దిగా టఫ్ కూడా ఉంది, బికాజ్ వీ నెవర్ యూస్ టు థింక్ దట్ కేర్ కిడ్నీ డిజీజ్ వచ్చేసింది కదా, ఓకే లెట్ ఇట్ గో ఫర్ ఇది మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు దాకా చేస్తాము? అదే కదా సార్.
you have to correct the imbalance also. What is there in the ground, we have to correct it. Cadmium, lead, ఇది problems అండి. This is one thing which is definitely causing a big issue, impacting the Indian health. And as we said about electromagnetic radiation, it is people are not aware. అదే స్మోకింగ్ చేస్తున్నారు, నేను స్మోకింగ్ చేస్తా అంటే దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ దిస్ వన్. ఫేర్ ఎనఫ్ సార్. ఐ థింక్ ఇది కొంత మనం ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని పరిశీలించుకోవాల్సిన టైం కాబట్టి మీరు ఇచ్చిన కొన్ని లీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఐ థింక్ కొంత ఫిల్టరింగ్ అయిపోతుంది. వాళ్ళ హౌ దే ఆర్ ఫీలింగ్ అనే కొంచెం గమనించుకుంటే ఏమేమి ఎలిమినేట్ చేయాలో తెలుసుకోవచ్చు. ఐ థింక్ రాబోయే ఎపిసోడ్స్ లో సార్ వి రిక్వెస్ట్ యూ స్పెసిఫిక్ గా ఐటీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి వచ్చే రకరకాల సమస్యలు మీరు చెప్పినట్టు రేడియేషన్ వల్ల, రెండోది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ వల్ల వచ్చే సమస్యలు, వీటన్నిటికీ పరిష్కారాలు కూడా హౌ దే కెన్ బ్యాలెన్స్ ఆఫ్ బికాస్ దే కాంట్ చేంజ్ ద ఎన్వైరన్మెంట్ బట్ వాట్ కెన్ దే డూ ఫ్రమ్ ఇన్సైడ్ అని మాట్లాడతాం సార్ రాబోయే ఎపిసోడ్స్. తప్పకుండా అండి, తప్పకుండా. ఇట్స్ ఎ బిగ్ థింగ్ as such. I'm really happy ఇది మనం మాట్లాడినప్పుడు people are taking interest now that social media active అయింది. somehow చిన్న things చేస్తే it makes a big difference. Close off your cell phone while sleeping. Why do you need that disturbance anything, right? You are not into some మరి దిండు కింద పెట్టుకుని అందులో మళ్ళీ స్లీప్ యాప్లు పెట్టుకుని అది యాప్స్ ది కొద్దిగా కష్టం ఉంది, ఎందుకంటే వైఫై ఎక్కువ అయిపోతుంది దానిలో. యాప్స్ టు నాట్ టు బి ఆఫ్ చేసే ఆ టైంకి 8 hours you need minimum that sleep. You use that, then you can work it out. Wonderful sir. Thank you so much Dr. Praveen Saxena. Thank you. Namaskaram. Thank you.